అమెరికా పరువు తీసుకుంటున్నాడు ట్రంప్, లేదా ట్రంప్ కారణంగా అమెరికా పరువు పోతుంది. ఓ పక్కన పశ్చిమాసియా యుద్ధం మీద పాక్ మధ్యవర్తిత్వంగా వహించింది. ఇరాన్కి ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని చెప్పేసి ట్రంప్ని కోరితే అప్పుడు ట్రంప్ అంగీకరించాడు అన్నట్టు ట్రంపే చెప్పుకున్నాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అడిగితే అన్నటువంటి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలి అన్నటువంటిది ఓ పక్కన షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. హార్ముజ్ జలసంధి 2 వారాల పాటు తెరవాలి అన్నటువంటి సూచన చేసుకొస్తున్నారు. 14 రోజుల కాల్పురవిరమణ, 10 రోజులు కూడా కాదు, 14 రోజుల కాల్పురవిరమణకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రతిపాదిస్తే పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకి ట్రంప్ వెంటనే అంగీకరించారన్నటువంటిది పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అదే సందర్భంలో ఇరాన్ హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి దాంట్లో అయితే 15 పాయింట్లతో అమెరికా ప్రతిపాదనలు మాకు నచ్చలేదు అని చెప్పేసి 10 పాయింట్లతో మేము ప్రతిపాదన ఇచ్చాం, దాన్ని అమెరికా చర్చించి ఒప్పుకోవాల్సిందే, మాకు హార్ముజ్ జలసంధి నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాం, పూర్తి స్థాయి శాంతి ఒప్పందం సాగాలంటే ఇదే క్లియర్ అన్నటువంటిది ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇంకోవైపున ఈ మొత్తానికి కూడా చైనా కీలకం, చైనానే ఇదంతా నడిపించింది అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట. అంటే విచిత్రమైన మలుపులు. సింపుల్గా చెప్పాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ట్రంప్కి యుద్ధం చేయాలని లేదు, అదే సందర్భంలో వెనక్కి పోతే పరువు పోతుంది. కాబట్టి యురేనియం ఎన్రిచ్మెంట్కి అంగీకరిస్తానంటుంది, దాని పరంగా మేము ఆలోచిస్తాం, మేము విజయం సాధించేసినట్టే అన్నటువంటి విచిత్ర స్టేట్మెంటు చెప్పుకొస్తున్నాడు. అదే సందర్భంలో చైనా ప్రోద్బలంతోనే చేశాము ఇదంతా కూడా అని చెప్పుకొస్తున్నాడు. అంటే తన చేతకానితనాన్ని ఒప్పుకుంటున్నాడు. అదే సందర్భంలో యుద్ధం లేదు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నాడు.